నిన్నటి రోజు చరిత్రలో చాలా చీకటి రోజు. మరి మహిళా బిల్ పాస్ అవుతుందని చెప్పేసి దేశవ్యాప్తంగా మహిళలందరూ ఎంతో సంతోషంతో, ఎంతో కలలు కనుకుంటూ, ఎంతో ఉత్సాహంతో ముందుకు పోతున్న తరుణంలో మరి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ మరియు విపక్షాలు దీన్ని వ్యతిరేకించి బిల్లు వీగిపోయేలా చేయడం చాలా దురదృష్టకరం. ఏ దేశంలోనైతే మహిళల సాధికారతను, మహిళల అభివృద్ధిని, మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని అడ్డుకుంటారో మరి వారు ఎప్పుడు కూడా చరిత్రహీనులుగానే మిగిలిపోతారు. మహిళలకు ఒక అత్యంత గౌరవము, ప్రాతినిధ్యం ఇస్తే మహిళలు రాజకీయాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఎదిగితే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి నమ్మిన నరేంద్ర మోడీ సర్కార్కి వ్యతిరేకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ విపక్షాలు ఇలా చేయడం చాలా దురదృష్టకరము. మహిళలకు గౌరవాన్ని ఇవ్వడంలో, ప్రాతినిధ్యం ఇవ్వడంలో మరి ఇలా వ్యతిరేకం చేసే పార్టీలు ఎంత పెద్ద ప్రభుత్వాలైనా లోపభూయిష్టమే. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరియు విపక్షాలు చరిత్రహీనులుగా నిలిచిపోతున్నారు. భారతదేశ మహిళలు అందరూ కూడా చూస్తున్నారు. మరి అసలు వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఒక కృతనిశ్చయంతో మరి నరేంద్ర మోడీ గారు కృతనిశ్చయంతో ఉండి ఈ మహిళలకి ప్రాతినిధ్యాన్ని కల్పించాలని ఒక సంకల్పంతో ఉంటే మరి ఇక్కడ దాన్ని మొత్తం నిర్వీర్యం చేసిండ్రు. కాబట్టి నిజంగా వారు క్షమించడానికి కూడా అర్హులు కారు. ఇది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మాత్రం తగిన బుద్ధి, తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన రోజు ఎంతో దగ్గరలో ఉంది తెలియజేస్తున్నాను. ఇంకా బీజేపీ పార్టీ ఈ నిరసనలు దీన్ని ప్రజల లోపలికి పూర్తిగా తీసుకువెళ్ళి కాంగ్రెస్ పార్టీ మీద మరింత ఇంకా వ్యతిరేకతను తీసుకువచ్చే విధంగా చేతులారా చేసుకుంది, తన గొయ్యి తానే తవ్వుకుంది.